హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా స్టైల్ వాళ్ళ స్కూల్లో గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ అండి. దానికోసమని అంత వర్షం ఉన్నా కూడా ఆమె వాళ్ళ టీచర్ల కోసం బొకే అయితే రెడీ చేద్దామని అన్నది. ఆ వర్షంలోనే ఆ పువ్వులన్నీ తెంపుకొచ్చామండి మా చెట్ల నుండి. చూడండి ఎంత వర్షం ఉందో. వాటి కోసం మేమే ఓన్గా మా ఇంట్లోనే ఇట్లా బొకేలు అయితే ప్రిపేర్ చేశామండి మాకు తోచినట్టుగా. మా స్టైలీ పాప అయితే చాలా హ్యాపీగా తీసుకొని వెళ్ళింది స్కూల్కి. చాలా సంతోషం అనిపించింది. అసలు మనకు ముందుగా అందరికీ అంటే మనకు విద్య నేర్పించిన గురువులందరికీ అంటే మనకు చదువు విషయం అనే కాదు, మనకు ఎవరి ద్వారా ఏ చిన్న విషయం నేర్చుకున్నా అది మనం గురువు అలాగానే వాళ్ళని భావిస్తాము. అట్లాంటి వాళ్ళందరికీ గురు పౌర్ణిమ సందర్భంగా నేను వాళ్ళకు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. నాకైతే ముఖ్యంగా మా తండ్రి అంటే మా బాపే నాకు అంటే మా నాన్న ప్రైమరీ స్కూల్ ఉండేది. అంటే నాది 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు నేను మా నాన్న స్కూల్లోనే చదువుకున్నాను. అంటే ఇటు నాకు తండ్రిలాగా అటు గురువులాగా నాకు మొదటి గురువు అంటే మా నాన్ననే. నాకు ఎప్పటికీ అంటే చెప్పుకోవడానికి ఎట్లాంటి కష్టాలు వచ్చినా ఎట్లొచ్చినా మన వ్యక్తిత్వాన్ని మన నైతికల్ని విలువలని మర్చిపోవద్దు అని చెప్పింది మా నాన్ననే నాకు. అసలు ఆడపిల్లలు అంటే కూడా మగవారితో ఏ మాత్రం తీసిపోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడాలో వాళ్ళ ఏ విధంగా జీవించాలో కూడా అన్నీ మా నాన్న ద్వారానే మేము నేర్చుకున్నాము. అవే ఇప్పటికీ పాటిస్తున్నాము. మా ఇంటి దగ్గర ఉన్న పువ్వులతోనే అప్పటికప్పుడు ఈ చిన్న బొకేలను అయితే రెడీ చేశాము మాకు తోచినట్టుగా. ఎలా ఉందో చూసి మీరే కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. నాకైతే ఈ పసుపు కలర్ పువ్వులు మొన్న పూజకు కూడా ఉపయోగించాను, కానీ వాటి పేరు అయితే నాకు తెలియదు. ఒకవేళ మీకు దాని పేరు కనుక తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ చిన్న చిన్నవి అంటే ఇవన్నీ నేను పూజకు ఉపయోగించే పువ్వులనే బొకే రూపంలో కూడా తయారు చేసుకున్నాను. నేను ఏ విధంగా చేశానో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఖచ్చితంగా నాకు మీ ఒపీనియన్ అనేది కావాలి. అసలు అప్పటికప్పుడు అనుకోకుండా సడన్గా చేశామండి దీన్ని అయితే. చాలా బాగా వచ్చింది. అసలు వర్షం తగ్గుతుందా లేదా, స్కూల్ ఉంటుందో లేదా అనే అనుమానం కూడా ఉండేది. కానీ వాళ్ళ మేడం స్కూల్ ఉంది, అందరు స్కూల్కి రావాలని చెప్పేసి మెసేజ్ పెట్టడం అయితే జరిగింది. అప్పటికప్పుడు వెంటనే మా పాప కూడా రెడీ అయిపోయారు. ఈ పువ్వులను కూడా మేము వర్షంలోనే తీసుకొచ్చుకొని ఈ బొకేలను అయితే రెడీ చేసుకున్నాము. చూడండి ఆ పువ్వులు ఎంత ఫ్రెష్గా ఎంత బాగా గులాబీ పూల వాసన సువాసన అయితే ఎంత బాగా వచ్చిందో చెప్పలేను. వాళ్ళ ముగ్గురు టీచర్లకి 3 బొకేలు అయితే రెడీ చేసుకుంది స్టైలీ పాప, కన్నయ్య ఇద్దరు. గురు బ్రహ్మ కూడా చెప్తుంది మా పాప. చూసారు కదా ఎంత చక్కగా చెప్పిందో. అవన్నింటిని తీసుకొని వాళ్ళ మేడంకి అయితే ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. చాలా చక్కగా మంచిగా రెడీ అయిపోయి వాళ్ళ మేడం వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వాళ్ళందరూ టీచర్స్కి గురు బ్రహ్మ గురు విష్ణు అవి కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. చూడండి ఎంత బాగా ఉందో. గురు బ్రహ్మ ఎప్పుడున్నానా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వాళ్ళు పిల్లలు అయితే గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పేసి వాళ్ళ టీచర్స్కి అయితే చెప్పారు. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.